హరి ఓం తత్సత్. జై గురుదేవ్. భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో 27 శ్లోకాన్ని పరమాత్మ చెప్తున్నారు. కృష్ణ పరమాత్మ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే అని చెప్తున్నారు. కృష్ణ పరమాత్మని మనం ఎప్పుడు కూడా నిరంతరం కూడా ధ్యానిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ పరబ్రహ్మ స్వరూపమైన భావం చేస్తూ మొదట మనం కృష్ణ పరమాత్మను ఉపాసన చేస్తూ మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. ఆ పరమాత్మ లక్షణాలు ఏం చెప్తున్నారంటే బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వేశ్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖ సైకాంతికస్య చ. 27 శ్లోకం చెప్తున్నారు. ఏమిటంటే శాశ్వతమైన పరబ్రహ్మముకును అమృతత్వమునకును సనాతన ధర్మమునకును అఖండానందమునకు నేనే ఆధారము. ఆ పరబ్రహ్మ స్వరూపమే ఆధారము. అంటే కృష్ణ పరమాత్మను మనం ధ్యానిస్తూ ఉండాలి. మొదట సగుణోపాసన చేయాలి. కృష్ణ పరమాత్మను సగుణోపాసన చేసిన తర్వాత అప్పుడు నిర్గుణోపాసన మనకి వస్తుంది. సగుణము లేకపోతే నిర్గుణం అనేది ఈ శరీరధారులకు ఈ కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం మొట్టమొదట కృష్ణ పరమాత్మను ధ్యానిస్తూ ఉండాలి. ఆ పరమాత్మ తాలూకు స్వరూపం ఏమిటంటే అమృతత్వము. అమృతత్వం అంటే చావు లేనిది, అది అమృతత్వము. శాశ్వత పరబ్రహ్మము, శాశ్వతంగా ఉంటుంది, దానికి నాశనం ఉండదు. పరబ్రహ్మ స్వరూపానికి నాశనం ఉండదు. అలాగే ఆత్మకి నాశనం ఉండదు, శరీరానికి నాశనం ఉంటుంది. శరీరము అశాశ్వతము, పరబ్రహ్మ శాశ్వతము. అమృతత్వమునకు సనాతన ధర్మమునకును, సనాతన ధర్మము అంటే అది సనాతనంగా వచ్చినటువంటి తన్ను తాను తెలుసుకోవడానికి, పరబ్రహ్మ స్వరూపాన్ని పొందడానికి ప్రయత్నం చేసేదే సనాతన ధర్మము. సనాతనం అంటే అది ఆది అంతము లేనిదండి. సనాతనం అంటే ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు నుంచి ఉందో తెలియదు మనకి. సనాతనం అంటే పూర్వముగా ఎప్పుడో వచ్చో తెలియదు మనకి, ఎవరికి కూడా తెలియదు. కాబట్టి మనం సనాతన ధర్మం ఏమిటి, తన్ను తాను తెలుసుకోవడమే సనాతన ధర్మం. ఈ శరీరం ఏమిటి, ఈ తాలూకా ఆత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేదే సనాతన ధర్మంగా మనం భావిస్తాం. సనాతన ధర్మమునకు అఖండానందం అంటే అంతులేని ఆనందము, పరబ్రహ్మ స్వరూపము, ఘన పరబ్రహ్మ స్వరూపము, పరమానంద స్వరూపము, సత్తు చిత్తు ఆనందము, సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపమే ఆ భగవంతుడి తాలూకా నామము. కాబట్టి మనము అఖండానందమునకు నేనే ఆధారము, ఆ భగవంతుడే ఆధారము. ఆనందం ఎక్కడ వస్తుందంటే ఆశ లేకుండా, కోరికలు లేకుండా నిరంతరము భగవన్నామస్మరణ చేస్తూ ఉంటే ఆనందం వస్తుంది. ఆ విధంగా పరబ్రహ్మ స్వరూపాన్ని మనం పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. హరి ఓం తత్సత్. జై గురు.